ఈ కథ వినే ముందు అక్షంతలు చేతిలోకి స్వీకరించి ఉంచుకొనవలెను. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజంబును పరమేశ్వరుండు పార్వతీదేవికి చెప్పే. దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుండు కూర్చుండి ఉండగా పార్వతీదేవి ఆ పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతము అనర్చిన సర్వ సౌభాగ్యంబును పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంభుగా నుందురో అట్టి వ్రతరాజంబును నాకాన తీయవలెను అని కోరెను. అప్పుడు పరమేశ్వరుండు ఇట్లు చెప్పతొడంగెను: స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేసడి వరలక్ష్మీ వ్రతంబు అను ఒక వ్రతంబు కలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడి శుక్రవారం నాడు చేయవలెను అని పార్వతీదేవితో పరమేశ్వరుడు ఇట్లు చెప్పెను. అప్పుడు పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలెను? ఆ వ్రతంబునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలెను? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడియే? వీని నెల్ల సవిస్తరంబుగా వచింపవలెను అని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రార్థించెను. అప్పుడు పరమేశ్వరుండు పార్వతీదేవిని కాంచి, ఓ కాత్యాయిని, వరలక్ష్మీ వ్రతంబును సవిస్తరంబుగా చెప్పెద వినుండు. మగధ దేశంబున కుంటినంబను ఒక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడల గల ఇండ్లతోడను కూడియుండి, అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెనిమిటిని దేవునితో సమానముగా తలంచి ప్రతిదినంబును ఉదయంబునే మేల్కొంచి స్నానంబు చేసి పుష్పంబులచే పెనిమిటిని పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధంబులైన ఉపచారంబులు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళిగా కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాపతివ్రత యందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారం నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులు ఇచ్చెదనని వచించెను. చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణువక్ష స్థలాలయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంపు కలిగనేని జనులు ధన్యులుగను విద్వాంసులగును సకల సంపన్నులుగను అయ్యెదరు. నేను జన్మాంతరంబున చేసిన పుణ్య విశేషముల వలన మీ పాదదర్శనంబు నాకు కలిగినని చెప్పెను. మహాలక్ష్మి సంతోషంపు చెంది చారుమతికి అనేక వరంబులు ఇచ్చి అంతర్ధానము నొందెను. చారుమతి తక్షణంబునే నిద్ర మేల్కొని ఇంటికి 4 ప్రక్కలం చూచి వరలక్ష్మీదేవిని గానక, ఓహో, మనము కలగంటిమని ఈ స్వప్న వృత్తాంతమును పెనిమిటికిని మామగారికి మొదలైన వాండ్రతో చెప్పెను. వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనది, శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతంబు అవశ్యంబుగా చేయవలసినదని చెప్పిరి.
పిమ్మట చారుమతియును స్వప్నంబు విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చుడు శుక్రవారము రానే వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కొంచి స్నానము చేసి చిత్రవస్త్రంబులు కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశం నందు గోమయంబుచే అలికి మంటపం ఏర్పరిచి అందొక ఆసనంబు వైచి దానిపై క్రొత్త బియ్యము పోసి మర్రిచిగుళ్ళు మొదలొక పంచవల్లంపులచే కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబు తోరము కట్టుకొనుచు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా అను శ్లోకంబుచే ధ్యానవాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రంబుల గల తోరంబును దక్షిణ హస్తంబున ఈ మంత్రము చెప్పుచూ కట్టుకొని బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. బధ్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే అని మంత్రమును జపిస్తూ 9 సూత్రంబుల గల తోరంబును దక్షిణ హస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్షభోజ్యంబులను నివేదనం చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలక కాళ్ళందరికీ కాళ్ళయందు ఘల్లు ఘల్లుమను ఒక శబ్దంబు కలిగెను. అంత కాళ్ళం చూచుకొనిన గజ్జెలు మొదలగు ఆభరణములు గల్గియుంటగా చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కదా ఈ భాగ్యము కలిగినదని పరమానందము పొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయగా హస్తములయందు దగద్ధాయమానంబుగా వెలయుచుండు నవరత్న ఖచ్చితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట కలిరి. ఇంకా చెప్పలేక 3వ ప్రదక్షిణంబు కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహంబులెల్లా సర్వ స్వర్ణమయంబులైన రథగజ తురగ వాహనంబులతో నిండియుండెను. అంతా ఆ స్త్రీలందరినీ దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు రథములు బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలంపునకు వచ్చి నిండియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించినటువంటి ఆ బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు వసంగి నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదనం చేసినటువంటి భక్ష భోజ్యాదులను బంధువులతోడ ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండెడి గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ తమ ఇండ్లకు పోవుచు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలోకి వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆహా ఆ చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయిచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతోడ కూడుకొని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి ఈ ఉత్తమోత్తమమైనటువంటి ఈ వ్రతమును బ్రాహ్మణాది 4 జాతులు వారును చేయవచ్చును. అట్లు వనర్చిన సర్వ సౌభాగ్యంబులు కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను వినువారులకును
చదువువారులకును వరలక్ష్మి ప్రసాదమున కార్యములు సిద్ధించును. అక్షంతలు శిరస్సు మీద చల్లుకొని సాష్టాంగ దండ ప్రణామం చేసి ప్రదక్షిణ నమస్కారములు చేయవలెను. పునఃపూజ చేసి తీర్థ ప్రసాదములు తీసుకొని ఉద్వాసన చెప్పవలెను. వరలక్ష్మి వ్రతకల్పము సమాప్తము.